అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రా ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం గురించిన చర్చ రాష్ట్ర స్థాయిలోనే టీడీపీ, జనసేన పార్టీలలో ప్రధాన అంశమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈరోజు తెలిసిన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం దర్శి నియోజకవర్గం టీడీపీకి చెందిన కొందరు మండల, పట్టణ స్థాయి నాయకులు టీడీపీ యువనేత నారా లోకేష్ బాబును కలిసి దర్శి సీటు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకి ఇవ్వాలని అభిప్రాయం తెలిపినట్లుగా తెలిసింది. కారణాలు ఏమైనానో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా సిద్ధా రాఘవరావుకు ఫోన్ చేసి దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తామని అభిప్రాయం తెలపాల్సిందిగా సిద్ధాను అడిగినట్లు కూడా దర్శిలో సిద్ధ అభిమానులు బహిరంగంగానే చెబుతుండడం వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందనేది ఆలోచించాల్సిన విషయమేనని కొందరు కూడా అనుకుంటున్నారు. సిద్ధా రాఘవరావు టీడీపీకి అనుకూలంగానే స్పందించినట్లు కూడా అభిమానులు చెప్పుకుంటుండగా వైసీపీని వదిలే విషయంలో మాత్రం కొంత సందిగ్ధ పరిస్థితిలో కూడా ఆయన ఉన్నట్లు వినిపిస్తుంది. టీడీపీ వైపుకు వెళ్లేందుకు సిద్ధా ఇష్టత చూపిస్తున్నప్పటికీ 4 ఏళ్లు వైసీపీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండి ఇప్పుడు పార్టీ మారితే మంచి చెడుల పరిణామాలు ఎలా ఉంటాయో అనే విషయాన్ని గురించి కూడా సిద్ధా ఆలోచనలో ఉన్నట్లు పలువురు చెప్పుకుంటున్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని ఒకసారి, పార్టీ మారి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని మరోసారి సిద్ధా రాఘవరావు పలువురితో పలు సందర్భాల్లో మాట్లాడుతున్నట్లు కూడా మరికొందరు అనుకోవటం వినిపిస్తుంది. సిద్ధా రాఘవరావు దర్శికి టీడీపీ తరపున పోటీ చేస్తే ఎవరికి తగిన రీతిలో ప్రయోజనం వారికి తగినట్లుగానే ఉంటుందని కొందరు అనుకోవటం కూడా వినిపిస్తుంది. సిద్ధా టీడీపీలో చేరితే తక్షణమే సిద్ధా సుధీర్ బాబు టీటీడీ డైరెక్టర్గా రాజీనామా చేయాల్సి వస్తుందని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. వైసీపీలోనే ఉంటే ఏమో, టీడీపీలో చేరితే ఏమో అనే సందిగ్ధంలో సిద్ధా రాఘవరావు ఉన్నారని కొందరు అనుకుంటున్నారు. కానీ అన్ని కోణాల్లో భవిష్యత్తులో జరగనున్న పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని సిద్ధా రాఘవరావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో 1-2 రోజుల్లోనే తేలనుంది.